వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ప్రస్తుతం నేను రీసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సర్వీస్ దగ్గర ఉన్నానండి. 20 years లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి ఏకైక సంస్థ ఈరోజు ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సర్వీస్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది అని అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రతి ఒక్క చోట ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. హలో నాగేంద్ర గారు. హాయ్ సార్, నారాజ్ గారు బాగున్నారా? ఫైన్ సార్. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ లోకల్గానే కాదు గ్లోబల్గా వెళ్ళి మంచి ఎడ్యుకేషన్ చదువుతున్నారు అని అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అని చెప్పేసి చెప్తాను. మనం కాన్సన్ట్రేట్ చేసే సార్ మాస్టర్స్, ఎంబీబీఎస్ అండ్ బీటెక్ సార్. ఓకే, వీళ్ళ వల్ల చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు. అవును సార్. శివ గారికి ముస్తఫా గారికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్. నిజంగా కానీ మంచి సెంటర్లో ఉంది సార్. అసలు అదే మెట్రో స్టేషన్ సార్, జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే విజువల్ అయితే అదిరిపోయిందండి సార్. అంటే చాలా కూల్ గా, కామ్ గా, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ చాలా సార్. ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్. ఈ ఫ్లోర్ ప్యూర్లీ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ ద కౌన్సిలింగ్ సార్. ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్. వాళ్ళ యొక్క డ్రీమ్ యూనివర్సిటీ ఏంటి, వాళ్ళ యొక్క డ్రీమ్ కంట్రీ ఏంటి, ఆ కంట్రీకి ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది బేసిక్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ యొక్క ప్రిస్క్రైబ్డ్ యూనివర్సిటీస్ ఏమైనా తెలిసిన వాళ్ళు అక్కడ చదువుకుంటున్న యూనివర్సిటీస్ మెయిన్లీ మాస్టర్స్ యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా అరౌండ్ 12 దేశాలకు పంపిస్తాం సార్ మన స్టూడెంట్స్ని. వీఆర్ ద ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ ఫర్ ద Tier 1 యూనివర్సిటీస్ ఇన్ దట్ కంట్రీస్. 1500 యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్. ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకున్నా కూడా వీఆర్ రెడీ టు అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ. వన్ స్టాప్ సొల్యూషన్ సార్. అప్లికేషన్ టీం వేరు, తర్వాత కౌన్సిలింగ్ టీం వేరు, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇచ్చే టీం వేరు, ఎడ్యుకేషన్ లోన్ ఫార్మాట్ చేసే టీం వేరు, తర్వాత ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేయించి డిస్బర్స్ చేయించే టీం వేరు, సిమ్ కార్డు, క్రెడిట్ కార్డు, అకామిడేషన్, ఫ్లైట్ టికెట్, అడ్మిషన్, ఆ లోన్, కౌన్సిలింగ్, మన షార్ట్ లిస్టింగ్ మొత్తం సింగిల్. ఇదంతా బిల్డింగ్ అంతా ప్యూర్లీ ఇదే ప్రాసెస్లో ఉంటుంది. మెజారిటీ బీటెక్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి సార్ డైరెక్ట్గా స్టూడెంట్స్కి మనం ఫ్రీ బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి డైరెక్ట్ వాళ్ళు యూనివర్సిటీస్కి విజిట్ అయిపోతున్నారు, అక్కడే అడ్మిషన్ తీసుకుంటాం డైరెక్ట్గా. వెన్ కమింగ్ టు ఎంబీబీఎస్ అండ్ మాస్టర్స్ వరకు 100% అట్లీస్ట్ 1 or 2 times మన ఆఫీస్కి వచ్చి విజిట్ అవుతూ క్లారిటీతో ఫస్ట్ ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకొని అడ్మిషన్ ప్రొసీజర్ టిల్ వీసా వరకు కూడా ఇంకొకసారి వస్తే సరిపోయింది సార్. మనం ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్న స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఆ కంట్రీలో ఉన్న వీళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా షార్ట్ లిస్టింగ్ ఇచ్చే టీం అంతా పైన ఉంటుంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ పెట్టే టీం అంతా కూడా వాళ్ళే. వీసోర్స్ కన్సల్టెన్సీకి ఒక స్టూడెంట్ అప్రోచ్ చేయాలంటే ద ఫస్ట్ థింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వీసా వచ్చి స్టూడెంట్ అక్కడ దిగి అకామిడేషన్కి సెట్ అయ్యేంత వరకు కూడా వీసోర్స్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. మా ఆఫీస్లో కూడా సార్ మీరు నమ్మరు చెప్తే మా దగ్గర పడే అడ్మిషన్లు అన్ని కూడా 50% అడ్మిషన్స్ ఆర్ డన్ త్రూ ఓన్లీ మౌత్ ప్రమోషన్. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు ఏమేమి డేటా కలెక్ట్ చేస్తారు మీరు? మెయిన్ పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి సార్, అండ్ వాళ్ళ యొక్క అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ అంటే ఇట్ మే బి 10th, 12th అండ్ బీటెక్ చదువుకుంటే బీటెక్ యొక్క 8 semester మెమోస్, కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో సిఎంఎం అండ్ దానితో పాటు వీళ్ళ యొక్క పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. డిగ్రీ అయితేనేమో 3 years యొక్క మార్క్స్ మెమోస్ అవన్నీ రెడీ చేసుకొని ఒక్కసారి మన ఆఫీస్కి అప్రోచ్ అయ్యి వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పెడితే మోర్ దెన్ ఎనఫ్ సార్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏ కంట్రీ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారండి అంటే మీరు చూసిన దాని ప్రకారం? కొంతమంది స్టూడెంట్స్కి డ్రీమ్ ఆబ్వియస్గా యూఎస్ఏకి వెళ్దాం అనుకున్న వాళ్ళు 100% ఆపర్చునిటీ. మనం యూఎస్ఏకి అయితే డైరెక్ట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ 750 యూనివర్సిటీస్ మన డైరెక్ట్ కొలాబరేషన్లో ఉన్నాయి. ఇట్ మే బి టెక్సాస్ కావచ్చు, లేకుంటే ఇలినాయిస్ కావచ్చు, లేకుంటే ఫ్లోరిడా, లేదంటే జార్జియా ఆర్ మిచిగన్, మసాచ్యూసెట్స్, ఏ స్టేట్ కైనా వెళ్ళి మీరు ఏ యూనివర్సిటీ అన్నా కూడా వీఆర్ రెడీ టు అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ ఫర్ యూఎస్. కానీ ఈ సంవత్సరం మేము చూస్తున్న మార్కెట్ అంతా కూడా ప్యూర్లీ ఫర్ యూకే ఉంది సార్. యూకేకి వెళ్ళిన స్టూడెంట్స్కి పార్ట్ టైమ్ ఈస్ లీగల్. పర్ వీక్ 20 hours వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. పర్ హవర్ £10 to £13 వాళ్ళకు పే అవుట్ ఉంది యూనివర్సిటీ వెకేషన్ హాలిడేస్. అది ఫుల్ టైం చేసుకోవచ్చు 3 months. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద 2 years మాస్టర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్కి డైరెక్ట్గా వీసా రెన్యువల్ అయిపోతుంది. హీ కెన్ డైరెక్ట్లీ స్టే వితౌట్ ఎనీ కండిషన్ ఫర్ 4 years విత్ పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ యూకే. 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా దే ఆర్ డైరెక్ట్ ఎలిజిబుల్ ఫర్ ILR, ఇండెఫినెట్ లివింగ్ టు రిమైన్. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు మీరు అక్కడ స్టే చేయడానికి డైరెక్ట్ యూకే గవర్నమెంట్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ అనేది కొంతమంది కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది అంటే దానికి కూడా ఇలాంటి సెటప్ ఏమైనా ఉందా? సార్ మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను సార్. అవునా?
ఉందా? ఎస్ సార్, మీకు మన ప్రతి ఆఫీస్లో డైరెక్ట్గా అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు సార్. ఇక్కడ 10 బ్యాంకుల చుట్టూ 10 ప్లేసెస్కి తిరగాల్సిన అవసరం లేకుండా ఒకటే ప్లేస్లో 10 బ్యాంకుల ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు. వీళ్ళందరూ బ్యాంక్ ఎంప్లాయీస్. నాన్ కొలెటరల్ లోన్స్ మాత్రం మనం చేస్తాం. ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా ₹1,00,00,000 వరకు ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తాం. ఇక్కడే అదంతా వీసా ప్రాసెసింగ్ టీమ్. అంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు యూఎస్ఏకి అయితేనేమో కాన్సులేట్ కి వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూకేకి డైరెక్ట్ వీసా ఉంటుంది. ఇంటర్వ్యూ ఎటువంటి కాన్సులేట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టడీస్, క్యాష్ లెటర్ అనేది ఇప్పుడు మనకు ఆఫర్ లెటర్ వస్తుంది యూఎస్ఏకి, నెక్స్ట్ I-20 వస్తుంది, తర్వాత వీసా అప్లికేషన్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఆఫర్ లెటర్ వస్తుంది, ఇక్కడ క్యాష్ వస్తుంది. క్యాష్ వచ్చే ముందు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. ఆ ఇంటర్వ్యూకి కావాల్సిన మాక్ ఇంటర్వ్యూస్ మనమే ఇక్కడ ఒక టీమ్ బిల్డప్ చేసి వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం వితౌట్ ఎనీ అడిషనల్ ఛార్జెస్. మన ఆఫీసెస్కి ఇట్ మేబీ దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ ఆర్ కుకట్పల్లి JNTUకైనా, లేకుంటే ఆంధ్రాలో మనకు విజయవాడ, తిరుపతి, వైజాగ్, అనంతపూర్లో కూడా మన ఆఫీసెస్ ఉన్నాయి సార్. స్టూడెంట్స్ వెళ్లే ముందే మనము ఇక్కడ నుంచి ఆ కంట్రీ యొక్క సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాం. దానితో సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటు క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్ కి. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత? $5,000 ఫర్ US సార్. అండ్ దానితో పాటు ఇక్కడ నుంచే ఫ్లైట్ టికెట్ విత్ ద డిస్కౌంట్. మీకు ఆన్లైన్ ప్రైస్ కంటే అరౌండ్ 20 to 30% డిస్కౌంట్ మన వీసోర్స్ నుంచి అంత ఫ్లైట్ టికెట్లో కూడా. యూకేలో అయితే చూసుకుంటే 10 లక్షల్లోనే 2 years మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. స్టూడెంట్ 1 year కోర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ అంతా కూడా ఇంటర్న్షిప్ చేస్తారు ఆ కోర్స్ మీద. సో అందుకని చెప్పి మనం ప్లేస్మెంట్ అందిస్తున్న యూనివర్సిటీస్ మెయిన్గా ప్రమోట్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు స్కాలర్షిప్స్ కూడా యూకేకి అయితే అప్ టు 6 lakhs వరకు స్కాలర్షిప్ అందించే యూనివర్సిటీస్ ఉన్నాయి. USA అయితే 10 లక్షల స్కాలర్షిప్స్ ఉన్నాయి సార్. మనము ఎప్పుడైతే అప్లికేషన్ పెడతామో అదే రోజు స్కాలర్షిప్ కూడా అప్లై చేయాలి. అంటే ఇదంతా ప్రాసెస్ అంతా చేస్తున్నారు కదండి, మీరు ఎంత ఛార్జ్ చేస్తారు సార్? 0 సార్. నిజం చెప్పండి. ఛార్జ్ చేయం సార్ మనము. మా కమిషన్స్ వస్తాయి యూనివర్సిటీ నుంచి. మెరిట్ స్కాలర్షిప్ అని చెప్పి ఉంటుంది, అకాడమిక్ స్కాలర్షిప్ అని ఉంటుంది, దాంతోపాటు యూనివర్సిటీ స్కాలర్షిప్, క్యాంపస్ స్కాలర్షిప్ అంటాం మనం దాన్ని, ఇండస్ట్రీ స్కాలర్షిప్స్ అని చెప్పి కొన్ని వేరే ఉంటాయి. ఇవన్నీ స్కాలర్షిప్స్కి మనం అప్లై చేస్తాం సార్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. బయట మార్కెట్లో ఎక్స్పీరియన్స్ లేని కన్సల్టెన్సీకి మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో వాళ్ళు ఈ స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ఏ పోర్టల్లో అప్లై చేయాలో తెలియదు వాళ్ళకు. వీసోర్స్ జాయిన్ అయిన వాళ్ళకు సేమ్ యూనివర్సిటీ, సేమ్ క్లాస్, సేమ్ సబ్జెక్ట్ మీద ఒక 10 లక్షలు యూనివర్సిటీ ఫీజు అయింది ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకు 15 లక్షలు ఉంటుంది ఫీజు వేరే వాళ్ళ నుంచి. వీళ్ళు స్కాలర్షిప్స్కి అప్లై చేయరు, మనం స్కాలర్షిప్స్కి అప్లై చేస్తాం. 100% ప్రతి స్టూడెంట్ మా ఆఫీస్కి రీచ్ అయిన వాళ్ళకు స్కాలర్షిప్ అందాలి, 100% ఎడ్యుకేషన్ లోన్ అందాలి. అది చదువుకి మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ లోన్, వాళ్ళ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఇన్ దట్ కంట్రీ. చదువుకి లోన్ రావాలి, ఫ్లైట్ టికెట్కి లోన్ రావాలి, ఇన్సూరెన్స్కి లోన్ రావాలి. ఇవన్నిటికీ ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ మనం ఇప్పిస్తాం సార్ స్టూడెంట్స్కి. ఒక పెద్ద 5-star హోటల్లో దిగినట్టుంది సార్ ఇది నిజంగా. కానీ అది కానీ చూస్తారు మినిమం ఈ టైప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టకుండా నేను ఎంఎస్కి యూఎస్ఏకి పంపిస్తాను అంటే నమ్మరు సార్. మేము 20 years నుంచి ఓన్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మాత్రమే ఉన్నాం సార్. ఇంకో 10-15 సంవత్సరాలు కూడా సేమ్ ఇదే ఫీల్డ్లో ఉంటాం. ఎలా సార్ ఇక్కడికి వచ్చేటువంటి పేరెంట్స్ ఎవరైనా సరే ఓపిక్గా కూర్చొని ఈ ప్రాసెస్ అంతా చూడాలి, చెయ్యాలి అని అంటే కొంత పేషెన్స్తో ఉన్నా కూడా పిల్లల భవిష్యత్తు కోసం తెలియనటువంటి అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సార్ స్టూడెంట్స్. డైనింగ్ ఏరియా సార్ ఇదంతా మనకు ఎఫ్టీరియా, వీసోర్స్ క్యాఫ్టీరియా అనుకోవచ్చు మీరు. ఇదంతా కూడా ప్యూర్లీ పేరెంట్స్ కోసం ఏర్పాటు చేసిన, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోసం అండ్ మన ఆఫీస్ స్టాఫ్ కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ ఏరియా సార్. డెఫినెట్గా మీరు విజిట్ చేయొచ్చు. అసలు ఏంటి ఫారెన్ కంట్రీలో ఎడ్యుకేషన్ ఏంటి అని మినిమం తెలుసుకోవాలనుకున్నా కూడా ఒక్కసారి ఇక్కడ అంటే నియర్ బై ఇక్కడే JNTU దగ్గరలోనే ఉంది ఆఫీస్ కూడా, మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. వీసా వస్తుంది, మీరు గూగుల్ చేసినా వస్తుంది మీకు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఏం కావాలి, వాళ్ళ పేరెంట్స్కి కూడా ఏం కావాలి, ఫారెన్లో చదువుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఒక పెద్ద కళ ఉంటుంది, దాన్ని మీరు ఈజీ చేశారు. మీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.